హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం సిఎస్సి ఐడి వచ్చినప్పుడు మనకి సిఎస్సి పాస్వర్డ్ CSE@1234 అని వస్తుంది. అలాగే వ్యాలెట్ పిన్ అనేది మనకి తెలియదు. ఈ వీడియోలో మీకు సిఎస్సి పాస్వర్డ్ అలాగే వ్యాలెట్ పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలో అయితే నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, మరి వీడియోకి వెళ్దాం. క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. సో సెర్చ్ బాక్స్లో CSEVLE లాగిన్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లో మీ సిఎస్సి ఐడి పాస్వర్డ్ అలాగే క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. సో మనకి లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్లో హోమ్ ఉంటుంది. సో అలాగే దాని కిందకి మనం వస్తే అకౌంట్ అని కనిపిస్తుంది. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పాత పాస్వర్డ్ ఉంటుంది కదా, సో ఆ పాత పాస్వర్డ్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. సో దాని కింద న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ టైం కూడా న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద అప్డేట్ అని ఉంటుంది. సో అప్డేట్ మీద క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు కింద చేంజ్ వ్యాలెట్ పిన్ అని ఉంటుంది. సో వ్యాలెట్ పిన్ మీద చేయాలి. మనకి వ్యాలెట్ పిన్ అనేది తెలియదు కాబట్టి ఇక్కడ డూ యు నో వ్యాలెట్ పిన్ ఉంటుంది. నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత న్యూ వ్యాలెట్ పిన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేయండి. సో అది కూడా 2 టైమ్స్ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా 2 టైమ్స్ కూడా ఎంటర్ చేయండి. 6 నెంబర్స్ తోటి మీరు వ్యాలెట్ పిన్ అనేది పెట్టుకోండి. సో ఇక్కడ నేను 6 నెంబర్స్ వ్యాలెట్ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అలాగే కింద కూడా 6 నెంబర్ వ్యాలెట్ పిన్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వ్యాలెట్ పిన్ అనేది చేంజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సిఎస్సి పాస్వర్డ్ అలాగే వ్యాలెట్ పిన్ అనేది ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.